గసగసాలు నిద్రలేమి అజీర్ణానికి ఒక సహజమైన ఔషధం. అజీర్ణం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా? అయితే గసగసాలు ఇలాంటి వాటిని తగ్గించగలుగుతాయి. ఎలా తగ్గిస్తాయి? మీరు నిద్రలేమి అంటే ఇన్సామ్నియా తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారా? గసగసాలతోటి మంచి నిద్రని పొందొచ్చు. అయితే గసగసాలను ఎలా వాడాలి? దీర్ఘకాలపు దగ్గు, ఆస్మా సమస్యలకు గసగసాలు ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే మరి ఇలాంటి సందర్భాలలో ఎలా పనిచేస్తాయి గసగసాలు? శరీరంలో ఉండేటువంటి నొప్పులకి గసగసాలు ఒక సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాయి. అయితే ఎలా వాడాలి? సంతానలేమి సమస్యకు గసగసాలు పరిష్కారాన్ని చూపిస్తాయి. అయితే దీని వెనకున్న శాస్త్రీయత ఏమిటి? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గసగసాల ఔషధ ప్రయోజనాలు. ప్రకృతి ఒడిలో దాగిన అద్భుతమైన ఔషధ గుణాలున్న గింజలలో గసగసాలు ఒకటి. వీటిని సాధారణంగా వంటలలో, ముఖ్యంగా గ్రేవీలు చిక్కగా రావటానికి, రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు, నిద్రలేమి సమస్యకు, ఒత్తిడి లాంటి వాటికి ఇలాంటి పరిష్కారాన్ని చూపించేటువంటి శక్తివంతమైన ఔషధం కింద పనిచేస్తుంది. గసగసాలని ఆయుర్వేదంలో దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి వాడుతూనే ఉన్నాం. వీటిని ఆయుర్వేద గ్రంథాలలో అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు. దీనికి శరీరంలో వాతాన్ని, అలాగే పిత్తదోషాన్ని తగ్గించే గుణం ఉంది. ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్లో, సాంప్రదాయ వైద్యంలో ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి, శరీరానికి చలవరాన్ని అందించడానికి, నొప్పిని తగ్గించడానికి, మనసుని ప్రశాంతంగా ఉంచడానికి వాడతాం. అయితే ఈ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. ప్లాంట్ ప్రొఫైల్ మీద మీకు ఐడియా ఉండాలి. ఈ మొక్కని శాస్త్రీయంగా, బొటానికల్గా పెపావర్ సామ్నిఫెరమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సామ్నిఫెరమ్ అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. సామ్ని అంటే ఏంటంటే మైండ్ అని. దీన్ని సాధారణంగా గసగసాలు అన్న పేరుతో తెలుగులోను నల్లమందు మొక్క అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. గసగసాల మొక్కని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పొట్టిగా ఉంటుంది, సన్నటి కాండంతో పెరుగుతుంది. దీని ఆకులు మీరు అబ్జర్వ్ చేస్తే అండాకారంలో అంచులలో కోతలు ఉండి నీలం ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. గసగసాల పువ్వులు పెద్దగా తెల్లటి రంగులో కానీ, గులాబీ రంగులో కానీ కనిపిస్తాయి. ఈ మొక్క కాయలు గుండ్రంగా ఉండి గింజలు చిన్నగా బూడిద రంగులో ఉంటాయి. గసగసాల మొక్క సమశీతోష్ణ మండల ప్రాంతాలలో, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతాలలో, భారతదేశం, చైనా లాంటి దేశాల్లో కూడా ఎక్కువగా ఇది కనిపిస్తుంది. గసగసాల మొక్కలో గింజల్ని ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం వాడతాం, మీకు తెలిసిందే. వీటిని చూర్ణ రూపంలో అంటే పొడి రూపంలో కానీ, పేస్ట్లాగా కానీ, లేదా నేరుగా ఆహారంలో కానీ ఉపయోగించవచ్చు. అయితే దీని ఔషధ ప్రయోజనాలు అంటే మెడిసినల్ యూజెస్ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. గసగసాలని అజీర్ణం తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. కడుపు నొప్పి నుంచి రిలీఫ్ కోసం వాడచ్చు. నిద్రలేమి, ఇన్సామ్నియాలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దగ్గు, ఆస్మా లాంటి వాటిలో యూజ్ఫుల్గా ఉంటుంది. నొప్పులు, సంతానలేమి ఇలాంటి వాటిల్లో కూడా, ఇలాంటి అనేక సమస్యలకి ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. అయితే ఈ సమస్యలలో గసగసాలని స్పెసిఫిక్గా ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం వన్ బై వన్. మనం ఎక్కువగా చూసేది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది అజీర్ణం. దీనివల్ల కడుపు నొప్పి, విరేచనాలు అవటం. ఈ ఇండైజెషన్ని, డయేరియాని కరెక్ట్ చేసుకోవడానికి గసగసాలు ఉపయోగపడతాయి. అజీర్ణం వల్ల తరచుగా కడుపులో నొప్పి, గ్యాస్, ఉబ్బరింపు, వాంతులు, విరేచనాలు ఇలాంటి లక్షణాలు కనపడతాయి. కారణాల విషయానికి వస్తే ఎక్కువగా తినటం, మసాలాలు, అలాగే కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినటం, ఇవి కొవ్వు ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం, మానసిక ఒత్తిడి, జీర్ణక్రియ తగ్గిపోవటం లాంటివి ఈ ఇండైజెషన్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు గసగసాలు, శొంఠి సమానంగా తీసుకొని వేయించి పొడి చేసి తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు అన్నం మొదటి ముద్దలో నెయ్యి కలిపి తింటూ ఉండాలి. ఎందుకంటే గసగసాలు, శొంఠి రెండిటికీ కూడా జీర్ణక్రియని మెరుగుపరిచే గుణాలున్నాయి. ఇవి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతూ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలాగా చేస్తాయి. దీనికి శరీరంలో వాపును తగ్గించే గుణం అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇక ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది నిద్రలేమి, ఇన్సామ్నియా. నిద్రలేమిలో నిద్ర పట్టడం అనేది కష్టంగా ఉంటుంది, లేదా నిద్ర మధ్యలో లేచిపోతూ ఉంటారు.
దీనివల్ల అలసట, చిరాకు, ఫోకస్ అంటే ఏకాగ్రత లోపం లాంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా కారణాల విషయానికి వస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కెఫీన్ ఉండేటువంటి డ్రింక్స్ తీసుకోవటం ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. రాత్రి నిద్రపోబోయే ముందు గసగసాల పేస్ట్ని పాలతో కలిపి తీసుకుంటే ఇన్సామ్నియా సమస్య నుంచి మీరు బయటపడతారు, చక్కటి నిద్ర వస్తుంది. అలాగే 3-5 గ్రాముల గసగసాల పొడిని తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఎందుకంటే గసగసాలలో సెడేషన్ అంటే మనసుని శాంతపరిచేటువంటి గుణాలు ఉన్నాయి. ఇది నర్వస్ సిస్టమ్ని శాంతింపజేస్తూ మంచి నిద్రకి సహాయపడుతుంది. ఇంకొక సమస్య మనం ఎక్కువగా చూసేది దగ్గు, అలాగే ఆస్మా. ఈ కాఫ్లో కానీ బ్రాంకిల్ ఆస్మాలో కానీ గసగసాలు ఉపయోగపడతాయి. దగ్గు, ఆస్మాలో శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది, తరచుగా దగ్గు వస్తూ ఉంటుంది, పిల్లి కోతలు లాంటివి అనుబంధ లక్షణాల కింద ఉంటాయి. సాధారణంగా కారణాల విషయానికి వస్తే కాలుష్యం, ఎలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో మార్పులు ఇలాంటివన్నీ దగ్గు, ఆస్మాకి ప్రధాన కారణాల కింద ఉంటాయి. ఇలాంటప్పుడు గసగసాల పేస్ట్ని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గసగసాల కషాయాన్ని కూడా తాగొచ్చు. దీంతో కూడా ఆస్మాలో రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే గసగసాలకి కఫాన్ని తగ్గించే నేచర్ ఉంది, అంటే ఎక్స్పెక్టోరెంట్ కింద పనిచేస్తుంది. ఇది శ్వాసనాళాలలో పేరుకుపోయిన కఫాన్ని పలచనపరిచి ఈజీగా బయటకు వచ్చేలాగా చేస్తుంది. ఇంకొకటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది నొప్పులు, పెయిన్స్. శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అది మన దైనందిన కార్యకలాపాలకి ఆటంకం కలిగిస్తుంది. కారణాల విషయానికి వస్తే గాయాలు, వాపులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పులు లాంటివన్నీ కూడా ఇలాంటి పెయిన్స్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు గసగసాలని పేస్ట్గా చేసి నొప్పున్న ప్రాంతంలో పట్టులాగా వేసుకోవాలి. అలాగే గసగసాల పాలని లోపలికి తీసుకుంటే కూడా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే గసగసాలకి నొప్పిని తగ్గించే నేచరు, అంటే ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంది. ఇది శరీరంలో నొప్పిని కలిగించేటటువంటి పదార్థాలను నిరోధిస్తూ నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇంకోటి ఈ మధ్య బాగా పెరిగిపోతున్న సమస్య సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ. చాలామందిలో సంతానం కలగటం కష్టం అవుతుంది ఈ రోజుల్లో. దీనికి మగవాళ్ళలో శుక్రకణాల సంఖ్య తగ్గటం, లేదా మహిళల్లో అండాల ఉత్పత్తిలో లోపాలు లాంటివి కారణాల కింద ఉంటూ ఉన్నాయి. కారణాల విషయానికి వస్తే హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, కొన్ని రకాల వ్యాధులు సంతానలేమికి దారితీస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు గసగసాలని పాలతో కలిపి పేస్ట్లాగా చేసి రోజుకి ఒకసారి లోపలికి తాగుతూ ఉండాలి. దీంతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. మహిళల్లో పీరియడ్స్ తర్వాత దీన్ని తీసుకుంటే ఒవేరియన్ డిస్ఫంక్షన్స్ లాంటివి తగ్గుతాయి. ఇలాగ తీసుకోవచ్చు. ఎందుకంటే గసగసాలకి శారీరక శక్తిని పెంచేటటువంటి నేచరు, ఆఫ్రోడైజియాక్ గుణాలు ఉన్నాయి. ఇవి పునరుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తూ ఆ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య మూత్ర సంబంధిత సమస్య, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మూత్ర సంబంధిత సమస్యలలో మూత్ర విసర్జనాల్లో మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది, తరచుగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి లాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్ దీనికి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. మూత్ర మార్గంలో అపరిశుభ్రత వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు గసగసాలని కషాయంగా తయారు చేసి ఒక 50 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే గసగసాలకి శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకునేటటువంటి నేచర్, అంటే యాంటీమైక్రోబియల్ నేచర్ ఉంది. వాపును తగ్గించే నేచర్ కూడా ఉంది, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ కూడా ఉంది. ఈ లక్షణాలన్నీ కూడా మూత్ర మార్గంలో ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి సహాయపడతాయి. ఇదే సందర్భంగా గసగసాలకు సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. గసగసాలని మోతాదుకి మించి వాడకూడదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మగత, వాంతులు లాంటి దుష్ప్రభావాలు రావచ్చు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు. మార్కెట్లో దొరికేటటువంటి గసగసాలను ఉపయోగించే ముందు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవటం అవసరం. అలాగే ఏ ఆరోగ్య సమస్యకైనా కానీ ట్రీట్మెంట్ కోసం గసగసాలను ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవటం కూడా అవసరం. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. గసగసాలు కేవలం ఒక వంట పదార్థం కాదు, ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక శక్తివంతమైన ఔషధం. జీర్ణ సమస్యల నుంచి నిద్రలే వరకు ఎన్నో సమస్యలకు ఇది ఒక సహజసిద్ధమైన పరిష్కారం. ప్రకృతి అందించినటువంటి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని మనం అలవర్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఏ ఆరోగ్య సమస్యకైనా సరైన వైద్య సలహా తీసుకోవడం అనేది ఎప్పుడూ అవసరమే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి.
అలాగే మరొక విషయం, మీరు గసగసాలను చూసారా, వాడారా? వంటల్లో కాకుండా ఏదన్నా సమస్యను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడిందా? మీ అనుభవాలు ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.